చేత నన్ను విసికించితివి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను నేను తుడిచివేస్తున్నాను, క్షమిస్తున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఓ సహోదరుడు భయంకరమైనటువంటి పాపములో పడిపోయి అతడు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు, నా పరిస్థితిది, నాలాంటి వాడు ఇంకెవరు ఉండడు, నాకు కూడా రక్షణ కలుగుతుందా, నాకు కూడా క్షమాపణ కలుగుతుందా, నాకు కూడా దైవరాజ్యంలో ఆ భాగ్యం ఉంటుందా అని అడిగాడు. అవును, ఉంటుంది ప్రియమైన సోదరి సోదరుడా. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. ఈ దినమే, ఈ క్షణమే, ఆలస్యం ఎందుకు? కృపచేతనే, నీతి కార్యాలు బట్టి కాదు, భక్తి కార్యాలు బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, నీ పూజని బట్టి కాదు, నీ పుణ్యకార్యాలు బట్టి కాదు, నీ దానాలు ధర్మాలు జపాలు నో ప్రియమైన సోదరుడా, కృపచేత. కృప ప్రభువును బట్టి అనుగ్రహింపబడింది. ఆయన శిలువలో ప్రాణం పెట్టి మరణించినప్పుడు కృప నీకు అనుగ్రహింపబడింది. ప్రియమైన బిడ్డ, కృపకు సాధనమైన నిబంధన రక్తాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకోకు. అందువల్ల ఆ కృప మరింక దొరకదు. ప్రభు ఆయన పరలోకం నుండి ఆయన దిగి వచ్చినప్పుడు మధ్యాకాశమునకు కృప వెళ్ళిపోతుంది. ప్రియమైన బిడ్డ, కృప తీసివేయబడుతుంది. అది నీకు దొరకదు, అనగా నీవు రక్షింపబడుట సాధ్యము కాదు. అందువల్ల కృప నీకివ్వబడినటువంటి సమయంలోనే ఎందుకు వాడుకోకూడదు? ఆ కృపను బట్టి నీవెందుకు ప్రభు యొక్క దీవెన పొందకూడదు? ఎందుకు రక్షణ పొందకూడదు? ఆటంకమేమి నీకు? అభ్యంతరమేమి నీకు? ఒకవేళ ఆలస్యం చేస్తే నీకు నీవే ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటున్నావు. తర్వాత నీకు ఆ కృప ఇవ్వబడదు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. 6, సువార్త పని సమాప్తమవుతుంది. అనగా ఇక సువార్త లేదు. సువార్త నీకు వినబడుతుంది దేవుని యొక్క వాక్యమును బట్టి. ప్రియమైన బిడ్డ, అందువల్ల సువార్త నీ ద్వారాన్ని తడుతుంది, నీ హృదయాన్ని తాకుతుంది, నేరుగా నీతో మాట్లాడుతూ నీ చెవులో గింగురుమంటుంది. ఈ సువార్త ఒక దినము వస్తుంది ప్రియుడా, ఈ సువార్త, ఈ వాక్యము నీవు వినాలంటే అది దొరకదు. నువ్వు గుండె బాదుకున్నా అది నీకు లభించదు. నీ క్షేమకాలమందు నేను నీతో మాట్లాడేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సుమా. ఈ క్షేమకాలమందు, ఈ దినమందు, ఈ దినాన్ని నీకు అన్నీ బాగున్నాయి. మంచి ఉద్యోగం ఉంది, మంచి కుటుంబం ఉంది, మంచి జీవిత భాగస్వామి, మంచి ఆరోగ్యం, మంచి యవనప్రాయం, లేకుంటే వృద్ధాప్యమైన మంచిగా ఉంది అంతా నీకు. ఈ మంచిగా ఉన్న సమయంలోనే మంచి దేవుడు నీకు మంచి సువార్తను అందిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. లోకరక్షకుడిని టీవీ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, కరపత్రాల ద్వారా మాట్లాడుతున్నాడు, మ్యాగజైన్స్ ద్వారా మాట్లాడుతున్నాడు, రేడియో ద్వారా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగత సాక్ష్యాల ద్వారా, ఇంటింటా సువార్త ద్వారా, పరిశుద్ధ లేఖనము ప్రకటింపబడు ద్వారా, మహాసభల ద్వారా, సువార్త కూడికల ద్వారా సువార్త వినబడుతుంది. ప్రతి ఇంట, పల్లెకు వెళ్ళిపోతుంది సువార్త. వాడలకు ప్రాకుతుంది ఈ సువార్త. జాతి భేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు. అందరికీ సువార్త అందరి ఇంటికి వెళుతుంది, అందరి గృహాలు తాకుతుంది, ప్రతి వ్యక్తిని కదిలిస్తుంది. ఎందుకో తెలిసిన ప్రియమైన బిడ్డ, నువ్వు నాశనానికి పోకూడదని. ఈ సువార్త మూయబడకముందే, ఈ శుభవార్త సమాప్తి కాకముందే, తీసివేయబడకముందే ప్రియమైన బిడ్డ రక్షణ పొందగలవా? పాపక్షమాపణ పొందగలవా? ఈ శుభవార్తను విడి నీ జీవితాన్ని, ఈ దినాన్ని శుభప్రదముగా చేసుకోగలవా? అయితే ధన్యుడవు. అందువల్ల ద్వారము ముయ్యబడకముందే, అవకాశం తీసివేయబడకముందే, ఈ భూతలాన్ని విడిచిపెట్టబడకముందే, ప్రభు రాకముందే, నువ్వు పోకముందే శుభవార్తను విని నీ జీవితాన్ని శుభమయం చేసుకో. ఈ శుభవార్త చాలా విలువైంది. ఈ శుభవార్త ఎవరు ఆపినా ఆగేది కాదు, దూసుకుపోతుంది. ఎందుకు? అది శుభవార్త ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. నీవు, నేను, ప్రజలందరూ అంతటా మారు మనసు పొందాలని ఈ శుభవార్తను ప్రభు ప్రకటిస్తున్నాడు. ఎందుకు? ఆయన రాకడ వచ్చిందా మనము తప్పించుకోలేం. ఆయన రాకడలో మనం ఉండిపోతే భయంకరమైనటువంటి శ్రమలకు మనం గురి అయిపోతాం, ఆరని అగ్నికి పోతాం. అందువల్ల
ఈ శుభవార్త ఈ దినాన్ని మనతో మాట్లాడుతుంది. ఈ దినము ఈ శుభవార్త నీ జీవితానికి ఎందుకు శుభం అందించకూడదు? ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ప్రభు యొక్క రాకడలో మొదటి దశని గూర్చి మనం మాట్లాడుతున్నాం. అనగా ఇంకా రెండవ దశ ఉంది. మొదటి దశలో కూడా కొన్ని మాటలు ఇంకా మనము ధ్యానించవలసి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనతో ఈ వాక్యాలు తీసుకుందాం. ప్రభు ఇంకా మనతో మాట్లాడాలి, మనం ఇంకా సిద్ధపడాలి. ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడాలి, ఉండిపోయే వారిలో ఉండకూడదు అని నీవు ప్రభువుని ప్రార్థన చేయాలి. ప్రియమైన బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభు దినము అని ఆయన రాకడను గూర్చి మొదటి దశలో కొంత భాగాన్ని ధ్యానము చేశాం. ప్రభువా, నీ వచ్చే సమయమునందు కడబోరతో మార్పు చెందిన వారమై నీ సన్నిధికి ఎత్తబడే గుంపులో ప్రభువా మమ్ములను ఉంచండి. ప్రభువా, కృప చూపమని మనం చేస్తున్నాం. ఎవరూ విడిచిపెట్టబడకూడదు, ఎవరూ శ్రమల పాలు కాకూడదు, ఎవరూ ప్రభువా మీ యొక్క కృపకు దూరము కాకూడదు. తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, ఇదిగో మా తండ్రి, రానటువంటి ఎపిసోడ్లో ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని, ప్రభు దినము కొరకు మేము ఎలా సిద్ధపడాలో, ప్రభు దినములో రాకడలో మేమే ఎలాగుంటే ఎత్తబడతాం, విశ్వాస జీవితంలో, ఆత్మీయతలో, సంఘ పరిచర్యలో, సువార్త సేవలో మేము ఎలాగుంటే ప్రభువా మేము ఎత్తబడగలం. ఆ తండ్రి, అట్టి ధన్యతను మాకు అనుగ్రహించి మమ్మల్ని సిద్ధపరచండి. అనేక విషయాలు ఈ రాకడ కొరకు మేము నేర్చుకోవడానికి మా హృదయాలను సిద్ధపరచమని వేడుకుంటూ, ప్రభువా ఎంతమంది అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, ఎంతమంది ప్రభువా ఏ సమస్యలో ఉన్నవారు వారు విడిపించండి. మా ప్రభువా తండ్రి, ప్రత్యేకముగా ఈ దినాన్ని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ సహోదరి ప్రేమ పెదవాల్టేరు, విశాఖపట్నం, వారి కుటుంబమును వారి బిడ్డలను మీరు బహుగా దీవించి ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందుము అని మనం చేస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన స్పాన్సర్ చేసిన దేన కుటుంబమునకు అలాగే వాక్యమైన ప్రతి బిడ్డకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. స్వాగతమయ్యా స్వాగతమయ్యా యేసయ్యా యేసయ్యా, స్తుతి సుమమాలలు స్తుతి సుమమాలలు నీకయ్యా నీకయ్యా. స్వాగతమయ్యా యేసయ్యా, స్తుతి సుమమాలలు నీకయ్యా. స్వాగతమయ్యా యేసయ్యా, స్తుతి సుమమాలలు నీకయ్యా. స్తుతి సుమమాలలు నీకయ్యా. హృదయమే నీ సింహాసనము, నిరుధిరమే నా జీవము. నా హృదయమే నీ సింహాసనము, నిరుధిరమే నా జీవము. నా చేతులు జోడించాలి, నా మోకాళ్ళను వంచాలి. నా చేతులు జోడించాలి, నా మోకాళ్ళను వంచాలి. స్తుతి సుమమాలలు అర్పించాలి,
స్తుతి సుమమాలలు అర్పించాలి. యేసయ్యా యేసయ్యా ఆరాధింతును నిన్నేనయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధింతును నిన్నేనయ్యా యేసయ్యా. స్వాగతమయ్యా యేసయ్యా స్తుతి సుమమాలలు నీకయ్యా. స్తుతి సుమమాలలు నీకయ్యా. నా కార్యములకు సారథి నీవే, నా సేవలకు సంపద నీవే. నా కార్యములకు సారథి నీవే, నా సేవలకు సంపద నీవే. చేతులు జోడించాలి, మోకాళ్ళను వంచాలి, మా చేతులు జోడించాలి, మా మోకాళ్ళను వంచాలి. స్తుతి సుమమాలలు అర్పించాలి, స్తుతి సుమమాలలు అర్పించాలి. యేసయ్యా యేసయ్యా ఆరాధింతుము నిన్నేనయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధింతుము నిన్నేనయ్యా యేసయ్యా. స్వాగతమయ్యా. My address, Jesus Heals Ministries, Holy Fire Worship, door number 36-79-32 NH5 కంచరపాలెం, విశాఖపట్నం 530008. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.